బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ సలీం మోజుద్దీన్ అబ్దుల్ ఆలీ. ఇతనినే డాక్టర్ సలీం ఆలీ అని కూడా పిలుస్తారు. ఇతను ప్రముఖ పక్షి శాస్త్రవేత్త మరియు జీవశాస్త్రవేత్త. ఇతను 1896 నవంబర్ 12న ముంబైలో జన్మించారు. ఇతని భార్య తెహమానా ఆలీ. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోవడం వలన అతని మేనమామ అమీరుద్దీన్ త్యాబ్జీ దగ్గర పెరిగెను. 10 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒక ఎగురుచున్న పక్షిని చూసి గురిచూసి కొట్టారు. ఆ పక్షి నేల కొరిగి విలవలలాడింది. ఆ పక్షిని వెంటనే పరిగెత్తుకొని తన చేతుల్లో తీసుకొని దానిని పెంచడం మొదలుపెట్టారు. అది ఒక పిచ్చుకగా ఆయన భావించారు. కానీ కొన్ని రోజులకి దాని కంఠం కింద కొత్తగా పసుపు వర్ణం కనిపించేసరికి దానిని ఆత్రంగా వారి మేనమామ దగ్గరకు తీసుకొని వెళ్ళి దాని గురించి అడిగారు. వారి మేనమామ సలీంను తీసుకుని ముంబై నేచురల్ హిస్టరీ సొసైటీ గౌరవ సెక్రటరీగా ఉన్న డబ్ల్యూఎస్ మిల్లర్డ్ దగ్గరికి తీసుకొని వెళ్లారు. అప్పటి నుండే ఆయనకి ఆర్నిథాలజీ పక్షి శాస్త్రంపై ఆసక్తి పెరిగింది. ముంబైలోని ప్రిన్స్ వేల్స్ మ్యూజియంలో 1926లో ప్రకృతి చరిత్ర విభాగంలో గెస్ట్ లెక్చరర్గా ఉద్యోగం పొందాక తన ఆర్నిథాలజీ అధ్యయనాన్ని ప్రారంభించారు. 1928లో బెర్లిన్ యూనివర్సిటీలో జంతుశాస్త్ర మ్యూజియంకి వెళ్లి అక్కడ ఎడ్విన్ స్ట్రెస్మన్ అనే ప్రొఫెసర్ దగ్గర జంతుశాస్త్రంలో శిక్షణ తీసుకున్నారు. ఆర్నిథాలజీ రంగంలో సలీం ఆలీ చేసిన సేవలు 1930లో గుర్తించబడ్డాయి. ఈయన చేసిన కృషి వలన అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీకి ఆర్థిక సహాయం అందించారు. ఈయన 1958లో పద్మభూషణ్, 1976లో పద్మ విభూషణ్ అందుకున్నారు. 1987 జూన్ 20న తుది శ్వాస విడిచారు. 1990లో సలీం ఆలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ నేచురల్ హిస్టరీ శాకోన్ కోయంబత్తూరులోని అనైకట్టి ప్రాంతంలో ఇండియన్ మినిస్ట్రీస్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వారి ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేయబడింది.